హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగుల నియామకాల్లో స్థానికతపై కేంద్రం క్లారిటీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా ఉంటారు. ఇక కొన్ని సందర్భాల్లో స్థానికత నిర్ణయించేందుకు నివాస ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు ఉద్యోగుల విభజన విషయంలో చాయిస్ ఎంప్లాయీస్కే ఇవ్వనున్నారు.